లోకానుసారమైన ప్రేమ పరిస్థితిని బట్టి లాభాన్ని బట్టి మనుషుల యొక్క విలువను తగ్గిస్తుంది, పెంచేస్తుంది. కానీ దేవుని ప్రేమ పరిస్థితిని బట్టి కాక మనిషిని బట్టి కాక విలువను చూపిస్తుంది. అందుకని మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన చుట్టూ ఉన్న వారిని వాళ్ళు ఏమై ఉన్నా సరే ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే మొదటి యోహాను రాసిన పత్రిక 4:7 ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా క్రైస్తవులుగా. మనలో ఉన్నవాడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఎంత సమస్య వచ్చినా సరే పరిష్కరించగలిగిన సామర్థ్యం కలిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకుని ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ బిహేవియర్ ని బట్టి మన విలువలు మారకూడదు. ఎలాంటి వారైనా మన పిల్లలు, ఎలాంటి వాడైనా మన భర్త, ఎలాంటి వాడైనా మన భార్య, మన సహోదరులు, వారి పరిస్థితిని బట్టి కాకుండా వారిని ప్రేమించాలి. ప్రేమ సహాయం చేస్తుంది, ఆకర్షణ మన స్వార్థం కోరుకుంటుంది. నిజమైన క్రైస్తవులు సహోదరుల్ని నిత్యం ప్రేమిస్తూ ఉంటారు. అలా ప్రేమించేవారు దేవుని ఎరిగిన వారు. ప్రేమించలేకపోతున్నామంటే దేవుడు ఎవరో మనకు తెలియదని అర్థం. దేవుని ఎరిగిన వారి సహోదరులను, కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ ప్రేమిస్తూ దేవుని యొక్క ప్రేమను పంచుదాం. దేవుని పిల్లలలాగా మనుషులు ఎదుట జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.